హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. ఈరోజు మనం రోడ్ సైడ్ పక్కన బండుల మీద అమ్మే పునుగులు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో, టిప్స్తో మీకు చెప్తాను. క్రిస్పీగా, మెత్తగా, చాలా అస్సలు ఆయిల్ పీల్చకుండా మీకు ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. అండ్ ఈ టిప్స్ ఫాలో అయ్యి, ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే మీకు చాలా మంచిగా వస్తాయి అన్నమాట. అండ్ దాంతోపాటు టమాటో చట్నీ కూడా రోడ్ సైడ్ ఎలా చేస్తారో అది కూడా చెప్తాను ఈరోజు మీకు. ముందుగా నేను ఒక బౌల్లో 1 కప్పు ఉరద్ దాల్, అంటే 1 కప్పు మినప్పప్పు, 3 కప్పుల బియ్యం. దీనికి నేను ఇడ్లీ రైస్ తీసుకున్నాను. మీరు సోనా మసూరి బియ్యం అయినా కూడా తీసుకోవచ్చు. ఇది 1:3 రేషియో అండి. అండ్ దీన్ని బాగా వాష్ చేసేసుకుని ఒక 4 to 6 గంటలు ఇలాగా నానబెట్టేసుకోండి. నేను ఇక్కడ 6 అవర్స్ నానబెట్టుకున్నాను. 4 to 6 అవర్స్ అండి. 4 అవర్స్ అయినా సరిపోతుంది, ప్రాబ్లం లేదు. ఒకసారి దీన్ని ఇలా నీట్గా కడిగేసుకుని 6 గంటల తర్వాత ఇప్పుడు దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఇలా మెత్తగా రుబ్బేసుకోండి. చూసారు కదా నేను బ్యాటర్ ఎంత మెత్తగా రుబ్బుకున్నాను. ఇక్కడ పిండిని కన్సిస్టెన్సీ సాఫ్ట్గా ఇలా ఉండాలి. మరీ జారిపోకూడదు. అంటే మీకు ఉండలు వేయటానికి ఈజీగా ఉండాలి, పునుగులు వేయటానికి నూనెలో. మీరు ఒక వాటర్ బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం పిండి తీసుకుని ఇలా వేసుకోండి. టెస్టింగ్ అన్నమాట ఇది. మీకు పైకి పిండి అలా ఫ్లోట్ అవ్వాలి. అలా ఫ్లోట్ అయితే మీకు బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. అండ్ దీన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఎలాగంటే 1 డైరెక్షన్లోనే దీన్ని కలపాలి. క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా, మీకు ఎలా వీలైతే అలాగా ఓన్లీ 1 డైరెక్షన్లో ఇలాగా బాగా కలుపుకోండి. చేత్తో కలిపిన పిండి ఎప్పుడన్నా బాగా ఫర్మెంట్ అవుతుందండి, అందుకే చేత్తో కలుపుతున్నాను నేను. ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి దీన్ని ఒక వేడి ప్రదేశంలో పెట్టుకోండి. వేడంటే పొయ్యి మీద అలా కాదండి, జస్ట్ కొంచెం వామ్గా ఉండే ప్లేస్లో పెట్టుకోండి. మీకు పెరుగు ఎలా తోడు పెట్టుకుంటారో అలాగా ఫెర్మెంట్ అవ్వాలి ఇది బాగా. నేను దీన్ని ఒక 6 to 7 గంటలు ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత పిండి చూసారు కదా ఎలా ఉందో. పులవాలన్నమాట బేసిక్గా, మనకి పులిస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీని జారుడుగా లేదు, మరీ గట్టిగా లేదు. ఇప్పుడు దీన్ని ఒక చిన్న బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. చిన్న బౌల్లో ఎందుకంటే మనకి వేయటానికి ఈజీగా ఉంటుంది, పునుగులు నూనెలో వేయటానికి. దానివల్ల చిన్న బౌల్ అన్నాను నేను. ఇప్పుడు నేను దీంట్లో చూపిస్తున్నానండి మీకు పునుగులు అలా తీసుకుని కొంచెం కొంచెంగా ఇలాగ బాల్స్ లాగా వేసుకోండి నూనెలో. నేను జస్ట్ శాంపుల్ మాత్రం చూపించాను. ఇప్పుడు మీకు నేను టమాటో చట్నీ ఎలా చేయాలో చెప్తాను. దీని కాంబినేషన్ ముందుగా నేను ఒక 3 టమాటాలు తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు మీకు కావాల్సినన్ని, ఒక 1/2 కప్పు వాటర్, 2 ఎండుమిరపకాయలు ఇలా వేసుకుని వీటిని బాగా టమాటో ఉడికిపోయే వరకు బాగా ఉడకపెట్టేసుకోండి. ఇలా టమాటో ఒక్కసారి మొత్తంగా ఉడికిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకోండి. ఒకసారి ఇలాగ చల్లారిపోయిన తర్వాత మిక్సీ తీసుకుని ఆ మిక్సీలో 1 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రబ్బలు, పెద్ద రబ్బలండి. మీ దగ్గర పెద్ద రబ్బలు లేకపోతే ఇంకొక 3 ఎక్స్ట్రా వేసుకోండి. అండ్ మీరు ఉడకపెట్టిన టమాటో మిక్చరు, కొంచెం కొత్తిమీర, ఎక్కువ వద్దు, చాలా లైట్గా కొత్తిమీర, టేస్ట్ బాగుంటుంది. అండ్ తగినంత ఉప్పు చేసుకుని ఇలాగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. అంతేనండి టమాటో. దీనికి తాలింపులు అవి ఏం పెట్టద్దు. మీరు పెట్టుకోవాలన్నా కొంచెం జీలకర్ర, కరివేపాకు మాత్రం పెట్టుకోండి చాలు. అండ్ ఇప్పుడు నూనెని ఇలాగా వేడిగా కడాయిలో బాయిల్ చేసేసి మొత్తం నూనె అంతా మరిగేటట్టు హై ఫ్లేమ్లో పెట్టుకుని, అంటే మీడియం టు హై ఫ్లేమ్, ఇలాగ పునుగులు మీరు చేసుకున్న బ్యాటర్ని ఇలాగ డ్రాప్ చేసేసుకోండి బాల్స్ లాగా చిన్నగా. ఫ్లేమ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలండి మంట. ఎందుకంటే ఆ నూనె బాగానే కొంచెం వేడిగా ఉండాలి. బేసిక్గా మనం వేసిన వెంటనే పునుగులు ఆయిల్లో డ్రాప్ చేసిన వెంటనే ఇలా పైకి తేలాలన్నమాట మనకి. అండ్ ఇవి మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండండి. ఇలా సట్టంతో బేసిక్గా ఇలాగ రోల్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే పునుగుల రోల్ అయ్యి మీకు అన్ని చోట్ల అన్ని వైపులా బాగా బ్రౌనిష్ అవుతాయి అన్నమాట, ఉడుకుతాయి, బాగా వేగుతాయి. చూసారు కదా రంగు ఎలా మారుతుందో. ఒక్కసారి ఇలా కలర్ చూడండి, ఇలాగ అయిన తర్వాత ఇవి తీసేసుకోండి. ఈ కలర్కి రావాలి మీకు అలాగా వేసుకుంటూ ఉండండి ఆయిల్. బేసిక్గా నాకు ఇక్కడ దగ్గర నేను రుబ్బిన పిండికి అయితే చాలా ఆయిల్ అవుతాయి. సో మీరు ఇలాగా వేసుకుంటా
ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఎంజాయ్ చేయండి. దీన్ని టమాటా పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ట్రై చేసి డెఫినెట్గా మీ కమెంట్స్ నాకు ఫీడ్బ్యాక్లో పెట్టండి.